పాండవులు అరణ్యవాసంలో ఉన్న రోజులవి. ఒకరోజు భీముడు తన బలాన్ని ప్రదర్శించేందుకు హిమాలయాల వైపు వెళ్తున్నాడు. అప్పుడు దారిలో ఒక ముసలి వానరం తన తోకను అడ్డంగా పెట్టి పడుకుని ఉన్నాడు. భీముడు కోపంతో, "ఏ వానరా, నీ తోకను పక్కకు జరుపు, నాకు దారి కావాలి" అని అన్నాడు. అప్పుడు ఆ వానరం మృదువుగా నవ్వుతూ, "నీవు చాలా బలవంతుడు అని అనుకుంటున్నావు కదా, నా తోకను పక్కకు జరపగలవేమో, ఒకసారి ప్రయత్నించి చూడు" అని బదులిచ్చాడు. భీముడు తనకున్న శక్తులన్నీ ప్రయోగించినా ఆ తోక కొంచెం కూడా కదల్లేదు. ఆశ్చర్యంతో, "నీవెవరు? నీకు ఇంతటి శక్తి ఎక్కడిది?" అని అడిగాడు. వెనక్కి లేచి ఆ వృద్ధ వానరం తన నిజ రూపాన్ని చూపించాడు. ఆయనే ఆంజనేయుడు, శ్రీ హనుమంతుడు. అప్పుడు భీముడు సంబరమాశ్చర్యాలకు గురయ్యాడు. హనుమంతుడు నవ్వుతూ, "భీమా, మనిద్దరము వాయుపుత్రులం. నీకున్న అహంకారం పోవాలని ఈ పరీక్ష పెట్టాను" అని చెప్పాడు. అప్పటి నుంచి భీముడు మరింత వినయవంతుడుగా మారాడు. శక్తి ఉన్నప్పటికీ వినయం ఎంతో అవసరం. హనుమంతుడు బలానికి కాదు, ధర్మానికి రక్షకుడుగా ఉంటాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. జై శ్రీరామ్, జై ఆంజనేయం.